जय अचल सद्गुरु महाराज जय। जय अचल सद्गुरु ब्रह्मराज को जय। श्री दयानंद शेख बुरहानुद्दीन सद्गुरु ब्रह्मराज को माता शिला बीबी अम्मगारी की श्री श्री निजानंद मिट्टपल्ली सत्यनारायण सद्गुरु ब्रह्मराज को माता चंद्रभामा अम्मगारी की श्री श्री नित्यानंद मिट्टपल्ली सुब्बाराव सद्गुरु ब्रह्मराज को माता सीतारत्नम अम्मगारी की పెద్దలందరకు సమస్త గురు భక్త మండలికి సమస్త మానవాళికి జయ అచల సద్గురు బ్రహ్మరాజుకు దేవ 4 పురుషార్థముల వివరము తెలుపగోరుచున్నాను. ప్రతి మానవుడు సాధించవలసినటువంటి పురుషార్థాలు 4. పురుషార్థాలు అంటే పురుషుడని కాదు, ప్రతి మానవుడు జన్మకొచ్చిన ప్రతి మానవుడు 4 పురుషార్థాలు సాధించాలి. వాటిల్లో 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4వది మోక్షము. భారతంలో కూడా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భర్తర్షభ అని కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ధర్మాన్ని గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది 4 కదా, ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నప్పుడు ఇప్పుడు మనం ధర్మాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేద్దాం. ధర్మము అంటే ఏమిటి అంటే ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, అందరితో మంచిగా ఉండటం, దీని పేరు ధర్మము. అంటే ఒకసారి కాళిదాసు గారిని ఒకరు అడిగితే చెప్పారన్నమాట, సర్వశాస్త్రాల సారం అన్నమాట. శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఉక్తం గ్రంథ కోటిభిః. కోటి పుస్తకాల్లో రాసినటువంటి సారాంశము శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః. కోటి పుస్తకాల్లో రాసింది ఒక్క మాటలో చెప్తాను, 6వ శ్లోకంలో చెప్తాను. పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం. ఇతరులకు మేలు చేస్తే పుణ్యం, ఇతరులకు కీడు చేస్తే దాని పేరు పాపం. అంటే ధర్మం అంటే నువ్వు ఏం చేసావు ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా నువ్వు చేసిన పని వల్ల ఇతరులకి మేలు జరిగితే అది ధర్మం, ఇతరులకి మేలు జరగకపోతే అది అధర్మం. ధర్మము అంటే అది. అయితే ధర్మము అంటే ఏంటి అంటే చాలా ఉంటుంది అన్నమాట, చాలా ఇది విస్తృతమైనటువంటి అంశం అన్నమాట. అయితే దాంట్లో ముఖ్యమైనవి ఒక 3 తీసుకొని అయ్యగారు చెప్పడం జరిగిందనమాట. చాలా ఉన్నాయి, 10-15 ఉన్నాయి. అవన్నిటినీ కాకుండా అయ్యగారు ఒక 3 తీసుకున్నారు. ఆ 3 ఏంటంటే 1 సత్యము, 2వది న్యాయము, 3వది అహింస. ధర్మము అంటే సత్యం పలకటం, న్యాయంగా ఉండటం, ఇతరులకు కీడు చేయకుండా, హింస చేయకుండా అహింస. అట్లనే అధర్మము అంటే ఏంటి? అసత్యము, అన్యాయము, హింస. అసత్యము, అట్లనే అన్యాయము, ఇతరులకు హింసించడం, బాధ పెట్టడం, ఇదంతా కూడా అధర్మం కిందకి వస్తుంది. ధర్మం కిందకి వస్తుంది సత్యము, న్యాయము, అహింస అనేటటువంటి 3 కూడా సత్యం కిందకి వస్తాయి. అయితే గౌతమ బుద్ధుడు లేకపోతే వర్తమాన మహావీరుడు వీళ్ళంతా అహింసకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. గాంధీ గారైతే సత్యము, అహింసల ద్వారా మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ధర్మము అంటే అసలు ఏంటి, వివిధ పెద్దవాళ్ళందరూ ఏదైతే ఉన్నారో మనకి గొప్ప వాళ్ళందరూ కూడా ధర్మానికి ఏ నిర్వచనం ఇచ్చారో వాటిని చెప్తారు. ధర్మము మంచిదే, ధర్మము మంచిదే, కానీ అది ప్యాసివ్ అయితే కాదు. నువ్వేం చేసినా అది ఊరుకునేదైతే కాదు. ధర్మము కూడా చాలా పవర్ఫుల్. నువ్వు మంచి చేస్తే నీకు మంచి చేస్తుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు కూడా చేస్తుంది. ధర్మము అంటే చాలామంది మంచి అంటే మంచి వాళ్ళకి మంచి, చెడ్డ వాళ్ళకు చెడు అన్నమాట. అయితే దీనికి ధర్మరాజు ఒక నిర్వచనం చెప్పాడనమాట. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని ఇబ్బంది పెడితే
అది నీ ఎంటబడి నిన్ను ఇబ్బంది పెట్టుద్ది. నువ్వు ధర్మాన్ని కాపాడితే నీ పక్కనే ఉండి నీకు బేలు చేసిన దాకా నీ పక్కనే ఉంటుంది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత అని కూడా ఉంటుంది అన్నమాట. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అంటే విగ్రహ రూపంలో అంటే సాకార రూపంలో ఉన్నటువంటి ధర్మస్వరూపుడు శ్రీరాముడు అని కూడా అక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. గౌతమ బుద్ధుడైతే త్రిరత్నాలు అంటే ఆయన బోధలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాడు. ఒకటి బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ధర్మాన్ని పాటించాలని గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు. భగవద్గీత ధర్మ శబ్దంతో ప్రారంభమైంది. భగవద్గీత క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని చెప్పింది. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో ధర్మంగా ఉండు అని చెప్పింది. తర్వాత వైశేషిక దర్శనం అంటే అదొక మతం అన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ధర్మము అంటే ఏంటి అంటే యతో అభ్యుదయ నిశ్రేయసన తద్ధర్మ అంటే ధర్మం అంటే నువ్వు అందరికీ మేలు చేసుకుంటా పోయి నీకేం లేకుండా అట్ట కాదు, ఇతరులకు మేలు చేయాలి, నీకు మోక్షం వచ్చేటట్టు అది ఉండాలి. ఇతరులకు మేలు కావాలి, నీకు కూడా మేలు కావాలి. నీకేం మేలు కావాలి? నీకు అది మోక్షాన్ని ఇచ్చేది కూడా అయి ఉండాలి. అదే వాళ్ళు చెప్పింది యతో అభ్యుదయ నిశ్రేయసన సిద్ధి తద్ధర్మ అని వైశేషిక దర్శనంలో వాళ్ళు చెప్పడం అనేటప్పుడు జరిగింది. ఈ రకంగా రామానుజాచార్యులు అయితే భగవంతుడికి ఉన్నటువంటి ఇదివరకు 6 గుణాలు చెప్తారు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు భగవంతుడు అని చెప్తారు. దానితో పాటు భగవంతుడికి ధర్మభూత జ్ఞానము అనేటటువంటి ఇంకో గుణం కూడా ఉంటుంది అని ఆయన కొత్తది కనిపెట్టాడు రామానుజాచార్యుల వారు. ఈ రకంగా ధర్మానికి విస్తృతమైనటువంటి మరి అర్థం ఉంది. కాబట్టి అటువంటి ధర్మాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి. అది ఎలా మనం ఆచరించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు తెలుసుకున్నాము. అయ్యగారు చెప్పిన దాంట్లో 3 చెప్పాము ఇందాక అనుకున్నాం. ధర్మము అంటే 1 సత్యము, 2 న్యాయము, 3 అహింస. సత్యము అంటే ఏంటి? ఎప్పుడూ నిజాన్ని పలకడం, అబద్ధం పలకకుండా ఉండటం. అది ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే సత్యం నాస్తి పరో ధర్మ, సత్యం కంటే గొప్పదైనటువంటి ధర్మం ఏదీ లేదు. సత్యం కంటే గొప్పదైన ధర్మం ఏదీ లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. అట్లానే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది అవాంతర మహావాక్యం అంటారు. ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఆ సత్యము ఆ అనంతమైనటువంటి బ్రహ్మ సత్యము 2 ఒకటే. సత్యమన్నా దైవమన్నా ఒకటే అని కూడా చెప్పడం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇంకా ఈ లోకంలో కొద్దిమంది అయినా కూడా నిజం మాట్లాడేవాళ్ళు, సత్యం పలికేవాళ్ళు ఉండబట్టే సత్యేన వాయురావాతి, సత్యం పలికేవాళ్ళు కొంతమంది ఉండబట్టే ఇప్పుడు గాలి మంచిగా వేస్తుంది. సత్యోన్ ఆదిత్యో రోచతి, సూర్యుడు మంచిగా ప్రకాశిస్తున్నాడు అంటే కారణం సత్యం మాట్లాడేవాడు ఇంకా కొద్దిమంది ఈ లోకంలో ఉండబట్టే సత్యేన ఆదిత్యో రోచతి అంటే సూర్యుడు వెలుగుతున్నాడు సత్యం వల్ల. సత్యోన వాయురావాతి, సత్యం వల్ల గాలి చక్కగా ప్రసరిస్తూ ఉంది. తర్వాత సత్యం అంటే ఇంక గొప్ప ధర్మం ఏమీ లేదు. ఇది అయ్యాక సత్యమేవ జయతే నానృతం, ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది, ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, అబద్ధం గెలవదు. ఇది సత్యేన సత్యమేవ జయతే. అది మన అశోకుని యొక్క స్తూపం మీద సారనాథ్ స్తూపంలో సత్యమేవ జయతే అనే ఏదైతే ఉందో వర్డ్ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని భారతదేశపు అధికార ముద్రలో సత్యమేవ జయతే చేర్చారు.
సత్యమే ఎలా జయిస్తుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు ఒకడు అబద్ధం ఆడాడు. ఒక ఉదాహరణకి ఒకడి దగ్గర 1,00,000 తీసుకున్నాడు. ఇచ్చినోడికి తీసుకున్నప్పుడు సాక్ష్యాలు ఎవరు లేరు. తీసుకున్నోడు ఏదో అవాంతర కారణాల వల్ల వెళ్ళిపోయాడు, సాక్ష్యం ఎవరు లేరు. ఇప్పుడు వీడు ఇస్తాడా సత్యం, ఇవ్వలేదా అసత్యం. కానీ వీడు అనుకుంటాడు ఎవడూ చూడటం లేదు అని అనుకుంటాడు. కానీ వీడిలోనే ఉన్న వీడి మనస్సు చూసింది, వీడిలోనే వీడి మనస్సు సాక్ష్యం ఉంది. అది ట్యాప్కి ఒకసారి గెలుతూ ఉంటుంది. వాడికి 1,00,000 కొట్టి నువ్వు 1,00,000 కొట్టడం అని ఆ మనేదుతోటే వాడు రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతాడు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. నీ మనస్సాక్షి నిన్ను ఇబ్బంది పెడుతుంది. అబద్ధం ఆడితే హాని చేస్తే అప్పుడు ఏముంటుంది, నువ్వెందుకు అబద్ధం ఆడినావు, నువ్వెందుకు వాడికి ఎగ్గొట్టినావు అని కూడా అంటుంది. అది సత్యం యొక్క గొప్పతనం అన్నమాట. తర్వాత సత్యేన పంథా వితతో దేవయానః ఒక ఉపనిషత్తులో ఉంటుంది. సత్యేన పంథా వితతో దేవయానః అంటే భగవద్గీతలో 24, 25, 26 శ్లోకాలు 8వ అధ్యాయం 2 మార్గాలు చెప్తారనమాట. ఒకటి దేవయానము, 2 పితృయానము, లేకపోతే శుక్ల మార్గము లేకపోతే కృష్ణ మార్గము. పితృయానము అంటే కొద్ది దూరం పోయి మళ్ళీ వెనక్కి వచ్చేది. దేవయానము అంటే ముందుకు సాగిపోయి కొంతకాలం ఇంకా ముందుకు పోయి క్రమముక్తి వైపు సాగిపోయేది. అయితే సత్యేన పంథా వితతో దేవయానః, ఎవరైతే నిజం మాట్లాడతారో, ఈ భక్తి అవన్నీ ఉంటాయి, అవి వేరే విషయాలు, అవన్నీ కూడా దేవుడు భక్తి పూజలు అవన్నీ ఉంటాయి. వీటితో పాటు సత్యం ఎవరికైతే మాట్లాడుతూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో, సత్యేన పంథా వితతో దేవయానః అంటే దేవ మార్గంలో భగవంతుడిని చేరుకునే మార్గంలో జీవుడు చనిపోయాక 2 దారులు ఉంటాయి. ఒకటి కృష్ణ మార్గం, రెండవది శుక్ల మార్గం. ఒకటి ఇంకోటి పితృయానం. పితృయానము లేదా కృష్ణ మార్గంలో పోయేటటువంటి వాళ్ళు కొద్ది దూరం పోయాక మళ్ళీ జన్మకు ఈ లోకానికి వచ్చేస్తారు. దేవయానానికి వెళ్ళే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి కొన్ని అన్నీ పాజిటివ్గా అన్నీ ఉంటే ఇక డైరెక్ట్ మోక్షానికి వెళ్తారు. లేకపోతే బ్రహ్మలోకం దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేస్తారు. అంటే వీళ్ళకి ఇంకా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మోక్షం రావడానికి. ఎవరు పితృయానంలో పోయేవాడికి. దీనిని ఏమంటారు అంటే క్రమముక్తి అంటారు. దీన్ని క్రమముక్తి అంటారు. ఈ రకంగా ఎవరు ఈ క్రమముక్తి మార్గంలో దేవతా మార్గంలో దేవుడు వాళ్ళని తీసిపోతాడు అంటే సత్యేన, సత్యము మాట్లాడిన వాడినే, ఎప్పుడూ నిజంగా నిజాయితీగా ఉన్నవాడినే దేవయాన మార్గంలో భగవంతుడు వాడిని తీసుకుపోతాడు. అది సత్యం వల్ల ఉన్నటువంటి ఇంకొక లాభం. ఇంకాక సత్యేన లభ్యస్తపసాహేష ఆత్మ, ఆత్మ కావాలన్నా భగవంతుడు కావాలన్నా నువ్వు సత్యాన్ని పాటిస్తేనే భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయనే వచ్చి నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడనమాట. అందువల్ల సత్యం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మనం అనుకుంటే సత్యేన వాయురావాతి సత్యేన ఆదిత్యో రోచతి, గాలి వేస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సత్యో నాస్తి పరో ధర్మ, సత్యం కంటే మేలైన ధర్మం ఇంకొకటి లేదు. సత్యమేవ జయతే, సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. సత్యేన పంథా వితతో దేవయానః, దేవయాన మార్గంలో శుక్ల మార్గంలో నిన్ను పరమాత్మ సన్నిధికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది ఈ సత్యము. సత్యేన పంథా వితతో దేవయానః, సత్యేన లభ్యస్తపసాహేష ఆత్మ అంటే ఆత్మ లభించడానికి కూడా నీకు మొదటి మెట్టు సత్యము నిజాయితీ ఉంటేనే అని కూడా ఇక్కడ చెప్పడం.
మామూలుగా మోడర్న్గా లేటెస్ట్గా ఉండేటటువంటి అబద్ధం సత్యం వీటి మీద నేను చిన్న ఉదాహరణ చెప్తాను. 4 పిల్లగాళ్ళు పరీక్షకి 2ంటికి రావాలి, లేట్ అయ్యారు. వాళ్ళకి ఏవో పనులు నుండి 3ంటికి వచ్చారు. సార్ మాకు కారు మధ్యలో పంచర్ అయింది, లేట్ అయింది, మేము ఆధారం కాలేకపోయాము, ఇప్పుడు మాకు పరీక్ష పెట్టండి అని వీళ్ళు ప్రిన్సిపాల్ని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ఆయన అన్నారు, మీకు టెస్ట్ పెడతాను నాన్న, 4 కాగితాలు తీసుకోండి. 4 కాగితాలు వచ్చి మీరు ఏ టైర్ పంచర్ అయిందో దాని మీద రాయండి అన్నారు. ఏ టైర్ పంచర్ అయింది, ఒకడు ముందుదన్నాడు, ఒకటి వెనకదన్నాడు, ఒకటి పక్కదన్నాడు. ఈ 4 4 తీర్లు రాశారు. అంటే ఏమైంది? అబద్ధం తేలిపోయింది. అట్లనే ఒకడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఒక చోటకి. ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అన్నారు, మేము నీట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామండి, మేము అందుకనే మంచిగా కాళ్ళ పట్టారు అవన్నీ కూడా మంచిగా తుడుచుకొని కాళ్ళకు మురికి లేకుండా ఉండేవాడికి మేము ప్రాధాన్యత ఇస్తాము అని అంటే, వీడు అన్నాడు కదా, నేను వాళ్ళ 3 పట్టాలకు తుడుచుకొని వచ్చానండి. 3 పట్టాలకు తుడుచుకొని వచ్చానా అంటే వాళ్ళు అన్నారు, అసలు మేము ఇవాళ పట్టాలే వేయలేదు, ఇవాళ మేము పట్టాలే వేయలేదు, నువ్వు 3 పట్టాలకి ఎంత తుడుచుకొని వచ్చావు, అందువల్ల మేము పట్టాలే వేయలేదు. ఓ సినిమాలో చిన్న ఒక డైలాగు, ఆమెను పొగట్టానికి వీళ్ళందరూ వదిన అసలు వాళ్ళు వండినటువంటి దోసకాయ పచ్చడి అయితే ఎంత బాగుందో అని అంటారు అనమాట. ఇంకొకటి అంటాడు, అబ్బా అసలు ఉప్పు కారం ఎంత మంచిగా సరిపోయినాయో అని ఇంకోటి అంటాడు. అయ్యాక ఆమంటుంది, ఇవాళ నేను పచ్చడే చేయలేదు, దోసకాయ పచ్చడే చేయలేదు, ఇంకా మీరేమంటున్నారు, నువ్వు చేసిన పచ్చడి భలే ఉంది అంటున్నారు. అంటే ఏంది, నన్ను ఉప్పించడానికి ఇవన్నీ కూడా మీరు చెబుతున్నారు అని అనమాట. అట్లా మనం ఆడేటటువంటి దాంట్లో నిజాయితీ ఉండాలి, అదే సత్యం. అబద్ధం ఎప్పటికీ కూడదు. సత్యం ఉంటే ఎప్పటికైనా జీవితంలో వాడు గెలుస్తాడు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వాడు గెలుస్తాడు. ఇక 2వ అంశం న్యాయం. సత్యము న్యాయం. న్యాయం అంటే అన్ని విషయాలలో న్యాయంగా ఉండటం. మనకో న్యాయం, ఇంకోడికి ఒక న్యాయం కాదనమాట. భగవద్గీతలో ఉంటుందన్నమాట, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమంతః అని ఉంటుంది. అంటే ఇతరులు నీకు ఏం చేస్తే బాగోదో నువ్వు ఇతరులే చేయకూడదు. ఒరులేయ వివరించిన నరవర అప్రియమ తన మనమునకు తా నొరులకర విషయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళను. ఇతరులు ఏం చేస్తే నీకు ఇబ్బంది అవుతావు, నువ్వు ఇతరులకి అది చేయకుండా ఉండటమే ధర్మం. ఇప్పుడు ఈ న్యాయంలో నేను జనరల్ గుళ్ళల్లో జరిగేది, లేకపోతే భారతంలో జరిగింది కూడా. యక్ష ప్రశ్నల్లో ఏంటంటే వెళ్తారనమాట పాండవులు 4 ఒక చోటకి. అక్కడ యక్షుడు వాళ్ళని ఏం చేస్తాడు అంటే, ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే వారిని చంపుతా అంటాడు. అట్లా వాళ్ళు 4 స్పృహతపై పడిపోతారు. ఎవరు? పాండవులు 4. అప్పుడు ధర్మరాజు వెళ్తాడు. ధర్మరాజు వెళ్ళినప్పుడు ధర్మరాజు మాటలకి ఆయన కూడా సంతృప్తి పడి, సర్లే ధర్మరాజా, ఈ 4లో ఒకడిని కోరుకుంటే వాడిని బతికిస్తా అంటాడు. అక్కడ భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ధర్మరాజు అంటాడు, ఆలోచన కూడా చేయకుండా నకులుడిని బతికించమంటాడు. అతి పరాక్రమమైనటువంటి యుద్ధంలో, గదా యుద్ధంలో ఎంతో నేర్పరైన భీముడిని వదిలిపెట్టి, అర్జునుడు ఎంతో విలువిద్యలో ప్రవీణుడైనటువంటి అర్జునుడిని వదిలిపెట్టి నకులుడిని కోరుకున్నావేంటి అంటాడు యక్షుడు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ధర్మరాజు, మా నాన్నకు 2 భార్యలు, ఒక ఆమె పేరు కుంతి, నేను కుంతి యొక్క కుమారుడు. కుంతికి సంతానం 3 మేమిద్దరం, నేను, భీముడు, అర్జునుడు. మళ్ళీ మా పిన్నికి మాద్రికి 2 సంతానం, నకులుడు, సహదేవుడు. ఇప్పుడు మా తల్లికి ఉన్న సంతానంలో నేనున్నా కాబట్టి
మా పినతల్లికి ఉన్నటువంటి సంతానంలో మాతృ సంతానంలో పెద్దోడు నకులుడు కాబట్టి నకులుడిని బతికించమన్నాడు. ఇది సమన్యాయం. ఇతరులకు మనకి కూడా సమానంగా న్యాయం, అది సమన్యాయం అన్నమాట. అదే మామూలుగా నేను మీకు ఇదివరకు చెప్తా ఉంటాను, అడవిలో 2 ఎద్దులు కొట్టుకుంటా ఉంటాయి. ఈ గుర్తుందా? అడవిలో 2 ఎద్దులు కొట్టుకుంటా ఉంటాయి. కొట్టుకుంటే ఒక ఆయన బాగా 100 ఎకరాలు ఉన్నాయని ఒకడు ఆసామి అనుకోండి, కామం. ఇంకొక ఆయన మామూలుగా ఉన్నవాడు. ఏమైంది అంటే ఎకరం ఉన్న వాళ్ళ యొక్క ఎద్దు 100 ఎకరాలు ఉన్నవాడి ఎద్దుని చంపుద్ది. అక్కడ చెప్తే ఇదేదో గొడవకు వచ్చిందేనా, ఎక్కడ ఉన్నాయని ఉరుక్కుంటా భూస్వామి దగ్గరకు 100 ఎకరాలు ఉన్నాయని దగ్గరకు వచ్చి ఏమండి మరి అక్కడ అడవిలో ఎడ్లు కొట్టుకుంటే మరి ఏమైందంటే అండి మీ ఎద్దు మా ఎద్దుని చంపిందండి అన్నాడు అడవిలో. అదేంద్రా, ఎద్దులు అన్నాక అడవిలో కొట్టుకోకుండా చంపుకోకుండా ఉంటాయి, అసలు మనుషులే లోకంలో కొట్టుకుంటా ఉంటే చంపుకుంటా ఉంటే దిక్కులేదు కానీ కేసులకి ఇంకా ఇదేదో పంచాయతీలాగా చెప్పడానికి వచ్చింది అన్నాడు. అన్నాక వీడేమన్నాడు, అయ్యా పొరపాటు అయింది, అడవుల్లో చెప్పడం మర్చిపోయినా మా ఎద్దే మీ ఎద్దును చంపింది అంటే అట్టట కుదురుతుంది, మీ ఎద్దు మా ఎద్దును చంపితే కుదురు. అరే జతగాళ్ళ రాని వీళ్ళు కట్టేది డబ్బులు ఇచ్చారు ఇంటికి అంటే ఏంటనమాట, వాడికైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఇంకో న్యాయం. అట్లా కాకుండా మామూలుగా లోకల్ ఉదాహరణలో చెప్తాను. ఒక కూలీ అతనికి యజమాని 200 తెచ్చిచ్చింది. ఇక వాడు ఆగి దేవుడు పెట్టుకోపోయాడు. మళ్ళీ తెల్లారి 200 తక్కువ ఇచ్చింది. వాడేమంటే ఏమండి మరి నిన్న నాకు ఇవాళ జీతంలో 200 తక్కువ ఇచ్చారు. అరే నిన్న 200 పెంచిచ్చారు, నిన్న మాట్లాడలేదే, నిన్న 200 పెంచిస్తే ఆయన జేబులో పెట్టుకోకపోయారు, మరి లేరు 200 తక్కువ వస్తే అడుగుతున్నామంటే మరి నిన్న కూడా తెచ్చొచ్చు నేను చెప్పాలి కదా అంటాడు. అట్లా ఏంటి ఇతరులు ఏం చేస్తే నీకు ఇబ్బంది అవుతుందో నువ్వు వాళ్ళకి చేయకుండా ఉండటం, దీన్నే సమన్యాయం అంటారు. న్యాయం అది అయిన తర్వాత మూడోది అహింస. అహింస అంటే శారీరకంగా మానసికంగా, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇతరులను వాక్కు ద్వారా, వాక్కు అంటే మాట, అంటే కొట్టడం లేకపోతే తిట్టడం, వాళ్ళ మనసుకి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించడం, శారీరకంగా మానసికంగా వాచికంగా ఇతరులను హింసించకుండా ఉండటం ఏదైతే ఉందో దానిని అహింస అంటారు. ఇది అయితే ఇప్పుడు ఏమైంది, సత్యము అంటే అర్థమైంది కదా, సత్యము మోక్షానికి పునాది. న్యాయము అంటే మనకి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటామో ఇతరులతో కూడా అట్లానే ఉండాలి. హింస అంటే ఇతరులను ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇట్లా ఈ 3 గుణాలు అలవాటు చేసుకోవాలి. ఇంకా మంచి గుణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా అలవాటు చేసుకోవాలి. ఇవి 3: సత్యము, న్యాయము, అహింస. అయిన తర్వాత ఇంకొక మాట ఏముంటుంది అంటే ఈ ధర్మ సూక్ష్మము అంటుంది. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మము ధర్మ సూక్ష్మానికి తేడా ఏంటంటే ధర్మాలలో ఏమి రాస్తారు అంటే ఒక వాక్యం రాస్తారు, తండ్రి మాట కుమారుడు వినాలి అని ఉంటుంది. తండ్రి మాట కుమారుడు వినాలి అని ఉంటుంది. దశరథుడి ఆజ్ఞను లేదా సూచనను పాటించి శ్రీరాముడు అడవికి వెళ్ళాడు. ఓకే, మంచి బాగా. కానీ తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు చెప్పిన మాట ప్రహ్లాదుడు వినలేదు కాబట్టి గొప్పవాడు. వాడు వింటే అక్కడ గొప్పవాడు, వీడు వినకపోతే ఇక్కడ గొప్పవాడు. మరి ఈ పుస్తకాల్లో ఎట్లా రాస్తారు, ఏమని రాస్తారు? రాయటం కష్టం కాబట్టి ఇట్లాంటి ధర్మ సూక్ష్మాలు కాస్త పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని దాన్ని గ్రహించి ముందుకి సాగిపోవాలన్నమాట. అట్లా మళ్ళీ కూడా
రామాయణంలో కూడా ఒక ఉదాహరణ ఉంటుందన్నమాట. లక్ష్మణుడు అన్నమాట పాటించాడు, గౌరవించాడు, అందుకని గొప్పవాడయ్యాడు. మరి విభీషణుడు అన్నమాట పాటించలేదు, గొప్పవాడయ్యాడు. అంటే వీటిని ఏమంటారు అంటే ధర్మ సూక్ష్మాలు అంటారు. ధర్మము అంత తేలిగ్గా ఉండేది కాదు, దాన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ. మళ్ళీ ఎప్పటికైనా రూల్ ఏం చెప్పారంటే ఏం చేసినా సరే ఇతరులకు అది మేలా కీడా రెండు చూసుకోమన్నారు. ఇతరులకు మేలు జరుగుతుందా, మంచి వాళ్ళకి మేలు జరుగుతుందా లేదా అది చూసుకుంటే అది ధర్మము అని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఏం జరిగింది, ధర్మ సూక్ష్మం అని చెప్పాడు. ఇంకొకటి ధర్మచక్రం చెప్తారు. ధర్మచక్రం అంటే ఈ లోకంలో ధర్మం నడుస్తూ ఉంది. ఈ సృష్టి పుట్టిన కాడి నుంచి కూడా ఒక్కోసారి ఎక్కువ తక్కువ ధర్మం నడుస్తూ ఉంది. ఈ మామూలుగా మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల్లో ఏమంటాడంటే పరమాత్మ, ఈ లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. లోకంలో ధర్మం తగ్గినప్పుడు మళ్ళీ ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి నేను అవతారాలు ఎత్తి వస్తాను అంటాడు. పరిత్రాణ సాధూనాం వినాశ ఇట్లా ఉంటాయి కదా 7-8 శ్లోకాలు 4వ అధ్యాయంలో. అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు చక్రం నడుస్తూ ఉంది, ధర్మచక్రం నడుస్తూ. ఒక్కోసారి ఆగింది. ఎందుకు ఆగింది, అక్కడ ఒడిదొడుకులు వచ్చినాయి, ఎత్తు వచ్చింది, లేకపోతే మధ్యలో నీళ్ళు వచ్చినాయి, బురద వచ్చింది, గుంటలో దిగబడ్డది చక్రం, ఇంకా ఆగిపోయింది ధర్మచక్రం. నువ్వేం చేయగలవు, నీకు చేతనైతే బండి ఆగినప్పుడు ఏం చేస్తారు, వెనక వచ్చి నెడతారు కదా, నెడితే ఎడ్లకి కొద్దిగా ఊపై అది ముందుకు పోద్ది కదా నెడితే, అట్లనే నువ్వు నీ భుజాన్ని ఈ చక్రానికి తగిలించి ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేసి మనకు చేస్తే చక్రం ముందుకి కదిలింది అనుకో, దేవుడు నిన్ను వేసవి ఎక్కడెక్కడ నువ్వు దశ పక్కన కూర్చోడు. ఎందుకో తెలుసా, నువ్వు ఇప్పుడు ఈ చక్రాన్ని నెట్టకపోతే ఆయన రావాలి మళ్ళీ ఆ చక్రాన్ని పునరుద్ధరించడానికి. ఆయన వచ్చే పని నువ్వు తప్పించినవుగా, తప్పిస్తే వీడు అసలు నాకెంత హెల్ప్ చేసిన వీడు ధర్మాన్ని కాపాడు. ఒకవేళ ఎప్పుడైనా పోయేది ఒకవేళ ఈ ధర్మచక్రం నెట్టడానికి నీ భుజాన్ని ఆ చక్రానికి నెట్టేటప్పుడు ఒకవేళ నీకు భుజానికి గాయమైనా కానీ లేదా ఆ పనిలో పోయినా పోనీ నువ్వు పోకుండా శాశ్వతమా. కాబట్టి ధర్మచక్రం అంటే ధర్మాన్ని ఈ లోకంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఇంకో మాట లాస్ట్, ధర్మం అసలు ధర్మం అన్న పదమే చాలా విచిత్రమైంది, చాలా నిగూఢమైంది, అర్థం చేసుకోవడానికి కష్టమైంది. అందుకనే ఇంతసేపు విస్తృతిగా చెప్తున్నాం. ఇంకొకటి ఇది చెప్పి ముగిస్తాను. ధర్మాలలో రకాలు ఉంటాయి, ధర్మాలలో రకాలు కూడా ఉంటాయి. స్వధర్మం, పరధర్మము, ఆపద్ధర్మము అనేవి కూడా ఉంటాయి. ఇంకా పక్కన యుగధర్మం కూడా ఉంటుంది. స్వధర్మము అన్న దాంట్లో భగవద్గీతలో చెప్తారు, నువ్వు ఆత్మవు, అది నీ స్వధర్మము, నీ స్వధర్మమైన ఆత్మను నువ్వు చేరుకోవటమే నీ యొక్క లక్ష్యం కావాలి అని భగవద్గీతలో చెప్తారు. తర్వాత పరధర్మము, వేరే ఇతర ధర్మాలు వాటిని పాటించవాకండి అంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఆపద్ధర్మము అని చెప్పి ముగిస్తారు. ధర్మానికి ఏమున్నాయంటే రూల్స్ తప్పవచ్చు కూడా, ఒక్కోసారి భాగవతంలో ఉంటుంది. మరీ తప్పనిసరైనప్పుడు జస్ట్ చిన్నగా అబద్ధమైన అడ్జస్ట్ అయిపోతుంది అంటారు. అందుకనే ఏమంటారు అంటే తెలుసా, అహింస పరమో ధర్మ అంటారు. అహింస అంటే నువ్వు ఇప్పుడు ఒక నిజం చెప్పినవు, నిజం చెప్తే ఇక బాగా కొట్టుకుంటారు. ఇక 100 మందికి 100 మందికి పెద్ద పంచాయతీలు జరుగుతాయి. అట్లాంటప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆపద్ధర్మము అంటే ఇక్కడ
భారతంలో ఒక చిన్న అంశం చెప్పి ముగిస్తారు. ఉషస్తి అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు, వేద పండితుడు. ఆయనకి ఆ పూర్వకాలంలో ఏంటో కానీ వేద పండితులకి ఆహారం సరిగా లభించేది కాదు. వాళ్ళు మంచిగా గుడిలోకి వెళ్ళి భిక్షాటన చేసుకొని జీవించేవారు. ఉషస్తి ఆ రోజు బయలుదేరాడు భిక్షాటనకు. ఎక్కడికి వెళ్ళాడు? మావటి వాళ్ళు ఉండే బజారు ఢిల్లీలో. ఇది ఎందుట్లో ఉంది? భారతంలో ఉంది. భారతంలో కథ. వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఇతనికి ఆకలి ఎక్కువ అవుతుంది. ఇంకా ఉండలేకపోతున్నాడు. ఆకలి ఎక్కువై ఉండలేకపోతున్నాడు. ఇంకా కళ్ళు తిరిగి పడిపోయే కాడికి వచ్చింది. ఒక పక్క ఒక అతను అరుగు మీద కూర్చొని గుగ్గీళ్ళు తింటా ఉన్నాడు. అంటే ఏనుగులకు పెట్టే గుగ్గీళ్ళే వాడు కూడా కొన్ని గిన్నెలో పెట్టుకొని తింటా ఉన్నాడు. వీడు వెళ్ళి అడిగాడు, నాకు కొన్ని గుగ్గీళ్ళు పెడతావా? మాది చిన్న కులం అండి, మీది క్యాస్ట్ ఎక్కువ, మీది క్యాస్ట్ కులం ఎక్కువ, మరి మా ఎంగిలి కానీ నేను ఇంట్లో నువ్వు తినకూడదు. ఏమీ లేదు, నేను పెట్టమన్నాను పెట్టు అంటే పెట్టాడు. వాడు తిన్నాడు. ఆకలి తీరు. అప్పుడు గుగ్గీలు ఇచ్చిన అతను అన్నాడు కదా మావటి వాడు, అయ్యా మంచిగా ఇస్తా తాగుతారా అంటే, నేను తాగను, క్యాస్ట్ మీది తక్కువ నాది ఎక్కువ అన్నారు. ఇందాక అదే కదండి నేను చెప్పింది, గుగ్గీలు ఇచ్చే ముందు కూడా నేను అదే కదండి, మా క్యాస్ట్ తక్కువ మీ క్యాస్ట్ ఎక్కువ, మా గుగ్గీలు మీరు ఎట్లా తింటారు? మరి ఇప్పుడు మంచిలకి ఏమండి, గుగ్గీలు అయితే పనికి వచ్చినాయి కానీ మంచిలు పనికి రాలేదండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ప్రాణం పోయేటట్టు ఉందన్నారు గుగ్గీలు తినకపోతే. ప్రాణం పోయేటప్పుడే కదా, ఏమీ లేదు, ప్రాణం దక్కించుకోవడం ఉంది ప్రాణం. ఇక అప్పుడు నేను ఏమి చూడలేదు, నా ప్రాణం ఆ గుగ్గీలు తింటేనే నిలబడుతుంది కాబట్టి నేను గుగ్గీలు మంచిగా తిన్నాను. ఇప్పుడు ప్రాణం నిలబడింది, సొక్కు తీరింది. ఇంకెప్పుడు నాకు మళ్ళీ నేను రూల్ మళ్ళీ నేను తాగను, నీ మంచి అని చెప్పాడు. ఇది భారతంలో ఇది ఆపత్కరం. అంటే ఇట్లా ఏంటి అంటే ఈ మొత్తం ధర్మాన్ని గురించి విశ్లేషణ చేసేటప్పుడు అది ఇతరులకు మేలు చేసేదై ఉండాలి, నీకు లాభం కలిగించేదై ఉండాలి, అది శాస్త్రానికి సరిపోయేదై ఉండాలి, ఇతరుల మేలు కోసం ప్రయత్నం చేయాలి. ఇదే ధర్మము. ధర్మం మరీ అర్థం కాకపోతే సత్యము, న్యాయము, అహింస, ఆ మూడింటిని పట్టుకొని ఏదైతే సత్యం కోసం హరిశ్చంద్రుడు ఆ రోజున అప్పటి నుంచి మరి సత్యం కోసం జీవించి సత్యం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డ హరిశ్చంద్రుడి పేరు ఇప్పటిదాకా కూడా మనకి చిరస్థాయిగా ఉంది. కాబట్టి సత్యము, అహింస, న్యాయము అనేటటువంటి వాటిని అనుసరించినా కూడా అది ధర్మమే. ఇంకా ధర్మంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదే పురుషార్థాల్లో, చతుర్విధ పురుషార్థాల్లో చెప్పినటువంటి ధర్మము. మనమందరం ధర్మ మార్గాల్లో ప్రయాణించి ధర్మ మార్గంలో ప్రయాణం చేసి భగవంతుడి ప్రీతికి పాత్రలో ఉంటాం. జయ అచల సద్గురు బ్రహ్మనాథకి జయ. అందరికీ జై గురు. భగవద్గీత, గురుగీత, ఉపనిషత్తులు, పరిపూర్ణ బోధ మరియు మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.